ఈ డిస్పెప్సియాలో భాగంగా మనకి ఎవరన్నా నాకు అసిడిటీ ఉంది, గ్యాస్ట్రిక్ ఉంది అంటే గనుక ఫస్ట్ మనం చేసే ఇన్వెస్టిగేషన్స్ అల్ట్రాసౌండ్ చేస్తాము. తర్వాత ఎండోస్కోపీ చేస్తాము. ఎండోస్కోపీలో మనకి ఒక ట్యూబ్ నోటి ద్వారా పాస్ చేస్తాము. కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. గ్యాస్ ఇన్ఫ్లేట్ చేస్తాము. బట్ దానిలో టెలిస్కోప్ ద్వారా మనం ఒక స్టమక్, అది నోరు నుంచి అన్నవాహిక అంటే ఈసోఫెగస్ లేదు స్టమక్, తర్వాత చిన్న పేగులో ఫస్ట్ పార్ట్ వరకు వెళ్తాం. దాన్ని అప్పర్ జిఐ ఎండోస్కోపీ అంటాం. ఆ ఎండోస్కోపీలో మనకి కడుపులో కానీ ఈసోఫెగస్లో కానీ లైనింగ్ స్మూత్గా ఉంటే కనుక అది ఏం నార్మల్ ఉన్నట్టు. ఒకవేళ దానిలో చేంజెస్ వస్తే కనుక ఏమేమి చేంజెస్ ఉంటాయంటే కనుక స్టార్టింగ్ ఫ్రమ్ లోవర్ ఎండ్ టు హైయర్ ఎండ్. లోవర్ ఎండ్లో ఏంటంటే చిన్న చిన్నగా పూత రావటం, లేదంటే అల్సర్, ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ అల్సర్ అంటాం. సో అది ఎర్లీ అల్సర్ ఉంటుంది. లేదు అంటే కనుక ఒక పుండులాగా పడి దానిలోంచి వాల్ అనేది థిన్ అయిపోతుంది, పలచబడిపోతుంది. సో దట్ ఈస్ అన్ అల్సర్. సో ఈ రెండు స్టేజెస్ మధ్యలో ఉండేది ఏంటంటే కనుక మనకి ఎరోజన్స్ అంటాం. ఆ స్టేజ్ ఎరోజన్స్ ఉంటాయి. సో అల్సర్ని డయాగ్నోస్ చేయడానికి మాత్రం ఫస్ట్ ఎండోస్కోపీ అయితే ఒకసారి చేయించుకోవాల్సి వస్తుంది. ఇది ఎండోస్కోపీ చేసిన తర్వాతే డిస్పెప్సియా కింద మనం డయాగ్నోస్ చేయొచ్చు.